ఆంజనేయస్వామి గుడిలో అస్సలు చేయకూడని పనులు. ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు. ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు. బలానికి, ధైర్యానికి ప్రత్యేకంగా ఆంజనేయస్వామిని పూజిస్తారు. ఇక ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయస్వామి గుడికి వెళ్ళిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు. మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామివారిని పొరపాటున కూడా తాకరాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. సాధారణంగా మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కనీసం 3 ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా 5 ప్రదక్షిణలు చేయాలి. పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ జై హనుమాన్, జై జై హనుమాన్ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన మనసులోని కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది. చాలామంది స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరిస్తారు. అయితే పొరపాటున కూడా ఆంజనేయస్వామి వారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు. ఎందుకంటే ఆంజనేయస్వామి భూత, ప్రేత, పిశాచాలను తన పాదాల కింద అణిచి వేశారు. కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా హనుమంతుడి పాదాలకి నమస్కరించకూడదు. అదేవిధంగా ఆంజనేయస్వామి వారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి. కానీ స్వామివారిని భక్తులు నేరుగా తాకకూడదు. సకల రోగ, భూత, ప్రేత, పిశాచాల బాధలు తొలగించడంలో ఆంజనేయస్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు. కనుక ఎటువంటి కష్టాలలో ఉన్న ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. కొందరు వారి కోరికల మేరకు ఆంజనేయస్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ఒకే రోజు 108 చేయడం కుదరని పక్షంలో 54 ప్రదక్షిణలు ఒకసారి, అలాగే 27 లేదా 54 ప్రదక్షిణలు ఇంకో రోజు చేసిన మంచిదే. హనుమంతుడికి పంచసంఖ్య ఇష్టం కాబట్టి 5 ప్రదక్షిణాలు, 5 నమస్కారాలు చేయాలి. అలాగే అరటి పండ్లు స్వామి వారికి 5 సంఖ్యలో సమర్పించడం వల్ల శుభం కలుగుతుంది. హనుమంతుడు చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం జన్మించాడు కాబట్టి ఆయనకు మంగళవారం ఇష్టమైనది. మంగళవారం రోజున అప్పడాలు, వడమాల వంటివి స్వామివారికి నివేదిస్తే ఆంజనేయస్వామి వారి ఆశీస్సులు తప్పక పొందవచ్చును. శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు. అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరి సింధూరంతో పూజిస్తారు. ప్రతి మంగళవారం సింధూరం, నువ్వుల నూనె స్వామి వారికి సమర్పిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేయడం, అరటి పండ్లు నివేదించడం చాలా మంచిది. ఇక హనుమంతునికి శని, మంగళవారాల్లో తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరతాయని శాస్త్రాలలో చెప్పబడింది. శ్రీరామజయం అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్ పై రాసి మాలగా కట్టి ఆంజనేయస్వామికి వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు. 40 రోజులు హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లు చొప్పున పారాయణం చేస్తే ఎటువంటి పనులైన దిగ్విజయంగా జరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు, మామిడి పళ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆ పంచముఖ స్వామిని స్మరిస్తే సకల భూత, ప్రేత, పిశాచ భయాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు. శ్రీరాముని దాసునిగా, రామభక్తునిగా, భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో అదృష్ట ఫలితాలు మనకు కలుగుతాయి. మంగళవారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో ముందు కూర్చొని
హనుమాన్ చాలీసాను 3 సార్లు పఠించడం వల్ల ఆ రోజు శుభప్రదంగా పరిగణించబడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయడం వల్ల సర్వత్రా మీకు జయం కలుగుతుంది. అలాగే సర్వ సుఖాలు సిద్ధిస్తాయి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం ఉపవాసం ఉండండి. పేదలకు ఆహార పదార్థాలు దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకి ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదు. బజరంగబలికి లవంగాలు, యాలకులు, తమలపాకు అంటే చాలా ఇష్టం. శనివారం నాడు హనుమంతునికి ఈ మూడింటిని నైవేద్యంగా పెడితే శని బాధలు తొలగిపోతాయి. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆవుకు చచపాతి తినిపించండి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. చివరిగా మేము మీకు చెప్పేది ఏమిటంటే హనుమంతుడు, ఆంజనేయుడు, బజరంగబలి, వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే ఆంజనేయస్వామి వారిని దర్శించడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.